నా పేరు డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ అట్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, గచ్చిబౌలి. ఈరోజు మనం సర్జరీకి ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సర్టెన్ టైంకి సర్జరీ అని ఫిక్స్ అయినప్పుడు దానికి బిఫోర్ 6 to 8 hours ఆఫ్ సర్జరీ, అంటే కనీసం 6 నుంచి 8 గంటలు సర్జరీ ముందు మనం నోటి ద్వారా ఆహారం ఏమీ తీసుకోకూడదు, మంచినీళ్ళు కూడా తాగకూడదు, ఫాస్టింగ్లో ఉండాల్సి వస్తుంది 6 నుంచి 8 గంటల పాటు. సో మనం ముందు రోజు రాత్రి ఎప్పుడైనా ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని, యూజువల్లీ 9 o'clock లోపు ఎర్లీ డిన్నర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ లైట్ ఫుడ్ అంటే నాన్ వెజిటేరియన్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బయట ఫుడ్స్ పిజ్జాస్, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ లాంటివి ఏం లేకుండా ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, అంటే మనకి త్వరగా అరిగిపోయే ఫుడ్ ఏదైనా తీసుకొని ఎర్లీగా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనం తొందరగా నిద్ర కూడా ప్రశాంతంగా ఒక 7 గంటల పాటు కంటిన్యూస్ స్లీప్ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. కొంతమందిలో ఇప్పుడు రేపు సర్జరీ అనగానే కొంచెం కంగారుగా, యాంగ్జైటీగా ఉండి నిద్ర పట్టదు అనుకున్న వాళ్ళు ముందే కొంచెం డాక్టర్ గారికి నాకు ఇట్లా కొంచెం యాంగ్జైటీ ఉంది అని చెప్తే వాళ్ళు మీకు కొంచెం యాంగ్జైటీ తగ్గడానికి, ప్రశాంతంగా నిద్ర పట్టడానికి కొంచెం యాంగ్జియోలైటిక్స్ అంటాము, అలాంటివి లో డోస్ ఆఫ్ యాంగ్జియోలైటిక్ టాబ్లెట్స్ కూడా ఇస్తారు. ఇది అందరికీ అవసరం లేదు, కేవలం కొంచెం టెన్షన్గా ఉంది, నాకు నిద్ర పట్టదు అనుకున్న వాళ్ళకి కానీ, నాకు టెన్షన్ వల్ల బీపీ పెరుగుతుంది, బీపీ పేషెంట్ నేను, నాకు టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది అలా అనుకున్నప్పుడు కొంచెం మీరు ముందే డాక్టర్ గారికి చెప్తే మీకు యాంగ్జియోలైటిక్స్ అనే టాబ్లెట్స్ ఇస్తారు. అవి కాకుండా ఇంకా మీరు రెగ్యులర్గా హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, థైరాయిడ్ పేషెంట్స్ కానీ రోజు తీసుకునే మెడికేషన్స్ ఉంటాయి కదా, అలాంటివి మాత్రం మీరు ఆ రోజు కూడా, అంటే ఆన్ ద డే ఆఫ్ సర్జరీ కూడా మీరు ఉదయాన్నే పరగడుపున ఫ్యూ సిప్స్ ఆఫ్ వాటర్తో వేసుకోవచ్చు. బీపీ మెడిసిన్స్ అండ్ థైరాయిడ్ మెడిసిన్స్, షుగర్ మెడిసిన్ మాత్రం ఆ రోజు ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి మీరు రెగ్యులర్గా షుగర్కి ఏదైతే ట్యాబ్లెట్ తీసుకుంటారో ఆ రోజు తీసుకోకపోవడమే మంచిది. బీపీ ట్యాబ్లెట్ అండ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ మాత్రం ఫ్యూ సిప్స్ ఆఫ్ వాటర్, 1 or 2 spoons ఆఫ్ వాటర్ తోటి ఆ రోజు మార్నింగ్ వేసుకోవచ్చు. అండ్ ముందు రోజు 24 hours బిఫోర్ సర్జరీ మాత్రం మ్యాక్సిమం ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేస్తే బెటర్. సో వీటి వల్ల ఏంటంటే మనకి జనరల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు బాడీలో చేంజెస్ వస్తాయి కాబట్టి డెఫినెట్లీ మనం 24 hours బిఫోర్ సర్జరీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నోస్ సర్జరీ అనుకున్నప్పుడు మనం ఆఫ్టర్ నోస్ సర్జరీ 1 week వరకు మళ్ళీ హెయిర్ వాష్ చేయడానికి ఉండదు. సో యూజువలీ 1 week ఆఫ్టర్ సర్జరీ వీ డోంట్ అడ్వైజ్ హెయిర్ వాష్. కాబట్టి మీరు ముందు రోజే సర్జరీ రేపు అనుకున్నప్పుడు మీరు హెయిర్ వాష్ చేసుకోవడం బెటర్. అలాగే ఇయర్ సర్జరీ తర్వాత కూడా 4 weeks వరకు హెయిర్ వాష్ చేయకూడదు. కాబట్టి మీరు ఇలాంటివన్నీ నోస్ సర్జరీ ఆర్ ఇయర్ సర్జరీ ప్లాన్ చేసుకున్నప్పుడు 1 day బిఫోర్ సర్జరీ హెయిర్ వాష్ చేసేసుకుంటే మీకు సర్జరీ తర్వాత ప్రాబ్లం ఉండదు. సో మీరు ఇలా సర్జరీ ప్లాన్ చేసుకున్నప్పుడు ముందు రోజు ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేయడము, లైట్ ఫుడ్ తీసుకోవడము, అండ్ సర్జరీ రోజు టైంకి మీకు ఎప్పుడైతే డాక్టర్ గారు ఇన్స్ట్రక్ట్ చేశారో ఆ టైంకి కొంచెం ఎర్లీగా హాస్పిటల్కి రీచ్ అవ్వడము, అండ్ రెగ్యులర్ మెడికేషన్స్ మీరు ఏవైతే తీసుకుంటున్నారో అవన్నీ ముందుగానే డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేయండి. అండ్ కొంతమందిలో ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు, లైక్ హార్ట్ పేషెంట్స్లో మనకి ఆస్పిరిన్ కానీ, క్లోపిడోగ్రెల్ కానీ, అలా బ్లడ్ థిన్నర్స్ ఏమన్నా వాడుతుంటే మాత్రం అది కూడా మీరు ముందు మీ డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బ్లడ్ థిన్నర్స్ 5 days బిఫోర్ సర్జరీ స్టాప్ చేయాల్సి ఉంటుంది. మనం బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటూ మీరు అది డాక్టర్ గారికి చెప్పకుండా సర్జరీ చేయించుకున్నట్లయితే డ్యూరింగ్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా మనకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయి. సో దీనివల్ల సర్జరీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అలాగే సర్జరీ తర్వాత హీలింగ్ అప్పుడు కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ థిన్నర్స్ అన్నవి 5 days బిఫోర్ సర్జరీ స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని మీరు కనుక మీ సర్జరీని ప్లాన్ చేసుకుంటే రికవరీ అన్నది చాలా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది.